హాయ్ వివర్స్, ప్రస్తుతం మనం హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాభవన్లో ఉన్నాం. ఈరోజు పలువురు ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారి సమస్యలు ఏందో వారిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే. ఏ సమస్య మీ దగ్గరికి వచ్చారు? మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నేను లంబాడి హక్కుల పోరాట సమితి ఎల్ఎస్పిఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు. నా పేరు రాజేష్ నాయక్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చుంచేపల్లి మండలం పేనుగడప గ్రామ పంచాయతీలో సింగరేణి వ్యవస్థ ఉన్నది, సంస్థ ఉన్నది. ఆ సంస్థలో ఓబీ కాంట్రాక్ట్ అయిన సోదా పర్మిట్ లిమిటెడ్ వారు అగ్రికల్చర్ ల్యాండ్లో లీజ్ తీసుకొని అక్రమంగా 25 ఎకరాల్లో మన క్యాంప్ కట్టేసి ఇతర రాష్ట్రాల నుంచి ఉద్యోగులను తీసుకొని వచ్చి అక్కడ కాలయాపన వ్యాపారం నడిపిస్తూ ఉన్నారు. ఇది పంచాయతీరాజ్ 2018 పీసా యాక్ట్ షెడ్యూల్ ప్రాంతంలో పీసా యాక్ట్ విరుద్ధంగా అనుమతి తీసుకోకుండా పంచాయతీ వాళ్ళు కూడా నోటీస్ జారీ చేయడం జరిగింది. దాంతోపాటు అక్కడ అధికారులు కూడా ఆర్టీఏ కింద పెడితే ఎలాంటి అనుమతి లేకుండానే వాళ్ళకు కొనసాగిస్తున్నారని చెప్తా ఉన్నారు. తక్షణమే అక్కడ లోకల్ పొలిటికల్గా అది సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రజా దర్బార్, సీఎం ప్రజా దర్బార్కి రావడం జరిగింది. ఇది దానికి సంబంధించిన మర్రి చిన్నారెడ్డి గారిని కలవడం జరిగింది. మేమేమంటున్నామంటే భారత రాజ్యాంగం 5వ షెడ్యూల్ ఆర్టికల్ 241 ద్వారాగా 170 యాక్ట్ అమల్లో ఉన్నది, పీసా యాక్ట్ అమల్లో ఉన్నది, పంచాయతీరాజ్ అమల్లో ఉన్నది. షెడ్యూల్ ప్రాంతంలో లీజు తీసుకోవాలన్నా విక్రయాలు జరపాలన్నా ట్రైబ్ టు ట్రైబే ఉంటుంది. ఇది అగ్రికల్చర్లో నాన్ ట్రైబల్ నుంచి నాన్ ట్రైబల్ బదిలీ చేయడానికి ఇది రాజ్యాంగం విరుద్ధం, మా 170 హక్కులకు విరుద్ధంగా నడుస్తూ ఉన్నది. ఈ భవనాన్ని పంచాయతీరాజు వ్యతిరేకంగా నిర్మించిన సోదా కంపెనీ వారు తక్షణమే అధికారులు, జిల్లా కలెక్టర్, అక్కడ జిల్లా కలెక్టరు, డిపిఓ గారు వెంటనే 25 ఎకరాల్లో నిర్మించిన ఇది క్యాంప్ని తొలగించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తమరి ద్వారాగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలనలో న్యాయం జరిగిద్ది. ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీల గిరిజన హక్కులను రక్షించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాని పక్షాన పెద్ద ఆందోళన రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో ఉద్యమానికి సిద్ధమవుతాం. గిరిజన సంఘాలు ఐక్య ఉద్యమానికి సిద్ధమవుతా ఉన్నాం. ఈ లీగల్గా ఉన్న దాన్ని తక్షణమే తీసేయాలి. అది 170 వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నది. పీసా యాక్టు గ్రామ సభ వ్యతిరేకంగా నడుస్తుంది. కాబట్టి తక్షణమే 25 ఎకరాల్లో ఉన్న సోదా పర్మిట్ లిమిటెడ్ వారిని తొలగించి గిరిజన హక్కులను రక్షించాలని కూడా తమ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నారని ఈ సమస్య మీద ఎప్పటి నుంచి పోరాడుతున్నారు? ఇది 6 నెలల నుంచి వాళ్ళ కంపెనీ ఏర్పాటు అయ్యి 6 నెలలు వాళ్ళు టెండర్ రావడం జరిగింది. 6 నెలల నుంచి అక్కడ స్థానిక డిపిఓ గారికి, ఆ పంచాయతీ అధికారులకి, అక్కడ ఉన్న కలెక్టర్ అధికారులకు, అక్కడ సంబంధించిన రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆ ఒక సమస్యని పరిష్కారం కాకపోతేనే హైదరాబాద్ రాజధాని ప్రభుత్వ ఇక్కడ వచ్చి ప్రజావాణిలో పిటిషన్ దరఖాస్తు చేయడం జరుగుతూ ఉన్నది. ఈ దరఖాస్తు మీద ఇప్పటి వరకు మీరు జిల్లా అధికారులకు ఇచ్చారు కదా, సో వాళ్ళు ఏమంటున్నారు ఈ విషయం మీద? ఎందుకంటే అక్కడ జిల్లా అధికారులకు ఈ లీగల్ ఇది చట్టానికి విరుద్ధం అంటున్నారు. ఇక్కడ నోటీస్ కూడా ఇచ్చారు. ఏమిచ్చారు? పంచాయతీ సంబంధించిన కార్యదర్శి నోటీసు జారీ చేయడం జరిగింది. ఇది నోటీసు పంచాయతీరాజు 2018 ప్రకారము మేము నోటీసు మంజూరు చేయడం జరిగింది. ఈ నిర్మాణం ఆపేయాలని చెప్పినా, అలాగే ఆర్టీఏలో కూడా ఆ సంబంధించిన అధికారులు మేము ఎలాంటి అనుమతి పంచాయతీ నుంచి ఇవ్వలేదని కూడా ఆర్టీఏ కూడా మాకు అధికారికంగా ఇవ్వడం జరిగింది. ఈ అంశాన్ని జిల్లా కలెక్టర్ డిపిఓ దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు పొలిటికల్ వాళ్లకు ఇచ్చే కాసులు ఆశపడి ఈ కంపెనీని రక్షించడంలో పాత్ర వహిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న యంత్రాంగం కూడా రాజకీయంగా బెండ్ అయి చట్టానికి ఉల్లంఘన జరుగుతున్నా కూడా వాళ్ళ పక్షాన ఉండడము బాధాకర విషయము. ఈ ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులను రక్షించే అధికారులే వాళ్ళ చేతులు కలిపి ఒక విచ్చే కాసులకు ఆశపడి, ఆ కంపెనీకి ఆశపడి ఒక ఇల్లీగల్ని కాపాడడం చాలా బాధాకర విషయము. తక్షణమే స్పందించాలనే ఉద్దేశంగానే ఇవాళ మేము ప్రజా దర్బార్లో రావడం జరిగింది. ఈ కాని పక్షాన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయము ఇదే ప్రజా దర్బార్ని ముట్టడిస్తాను కూడా తమ ద్వారా ప్రభుత్వాన్ని మేము సూచన ఇస్తూ ఉన్నాం. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, భద్రాద్రి కొత్తగూడెంలో దాదాపు ఇక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా కూడా నిర్మాణాలు కొనసాగిస్తున్నారని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనిపైన ప్రభుత్వ అధికారులు కూడా వెంటనే స్పందించి వీరి సమస్యను శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పేసి వారు కోరుతూ ఉన్నారు. వీళ్ళ నుంచి వెంకటేశ్వర రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.